నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. గరుడ జాతీయ సూపర్ కంప్యూటింగ్ కార్యక్రమంలో భాగంగా దేశంలోని ప్రముఖ ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాల్లో ఏర్పాటు చేసే సూపర్ కంప్యూటర్లను అనుసంధానం చేసే అధునాతన గ్రిడ్. సూపర్ కంప్యూటర్ల రంగంలో భారత్ను అగ్రరాజ్యాల సరసన నిలబెట్టడానికి సిద్ధం అవుతున్న సరికొత్త ప్రాజెక్టు. భవిష్యత్ అభివృద్ధికి మార్గదర్శకంగా మారిన సూపర్ కంప్యూటర్ల రంగంలో అత్యుత్తమ స్థానానికి ఎదగడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న భారత ఆకాంక్షల్ని తీర్చనున్న కామధేనువు. భారత్ను శాస్త్ర సాంకేతిక రంగాల్లో సూపర్ పవర్గా చేసేందుకు 4,500 కోట్ల రూపాయల వ్యయంతో 2017 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో 2012లో ప్రారంభమైన గరుడ ప్రాజెక్టుపై కేంద్రం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. మనిషి మేధాశక్తికి తిరుగులేని నిదర్శనం కంప్యూటర్. మనిషి సృష్టించిన తొలి 10 ఆవిష్కరణలో ఇది అగ్రస్థానంలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 1940లో పుట్టిన కంప్యూటర్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు దారితీసింది. తొలుత గది స్థాయిలో ఉన్న ఈ గణని క్రమంగా పరిమాణంలో తగ్గుతూ, ప్రమాణాల పరంగా పెరిగిపోతూ నిత్య జీవితంలో భాగమైంది. ఇంతటితో సంతృప్తి చెందని మనిషి సూపర్ కంప్యూటర్కు రూపకల్పన చేశాడు. సాధారణ కంప్యూటర్కు ఎన్నో రేట్ల వేగంతో మరెన్నో ప్రయోజనాలు కల్పించేవే సూపర్ కంప్యూటర్లు. రక్షణ, శాస్త్ర సంబంధ అంశాలతో పాటు వాతావరణ, భూకంపాలకు సంబంధించిన సమాచారం అధ్యయనం చేస్తూ మనిషిని ముప్పుల నుంచి రక్షించేందుకు అవి ఎంతగానో తోడ్పడతాయి. ఔషధాలు, పరమాణువు, అంతరిక్ష సంబంధిత అంశాలు, అణ్వాయుధాల రూపకల్పనలో సూపర్ కంప్యూటర్లే కీలకం. ఇంత కీలకమైన వీటి పేరు చెప్పగానే అమెరికా, చైనా, జపాన్, రష్యా పేర్లే గుర్తుకు వస్తాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇప్పటికే అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్న భారత్ సూపర్ కంప్యూటర్ల రంగంలోనూ తనదైన ముద్ర వేసేందుకు రూపకల్పన చేసిన ప్రాజెక్టే గరుడ. గరుడ అంటే ఏమిటి, దానివల్ల ఒనగూరే ఉపయోగాలేంటి అంటే చాలానే ఉన్నాయి. జాతీయ సూపర్ కంప్యూటర్ మిషన్లో భాగంగా దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో 73 సూపర్ కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటన్నింటినీ అనుసంధానం చేసే కంప్యూటర్ గ్రిడ్ నే గ్లోబల్ యాక్సెస్ టు రిసోర్సెస్ యూజింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ గరుడ అంటారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు 4,500 కోట్ల వ్యయమవుతుందని అంచనా. పరిశోధనల వేగవంతానికి, సమాచార మార్పిడికి ఈ వ్యవస్థ ఉపకరిస్తుంది. సూపర్ కంప్యూటర్ రంగంలో భారత్ పురోగతికి ఇది ఊతమిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్, శాస్త్ర సాంకేతిక శాఖలకు చెందిన సీడాక్, భారతీయ విజ్ఞాన శాస్త్ర సంస్థలు సంయుక్తంగా కంప్యూటర్ల స్థాపన, వాటి అనుసంధానాలు చేయనున్నాయి. ఖనిజాలు, చమురు, సహజ వాయు నిక్షేపాలు గుర్తించడం, ప్రకృతి వైపరీత్యాల్ని ముందుగా పసిగట్టడం, ఔషధాల అన్వేషణ మొదలైన అన్ని రకాల జీవశాస్త్ర పరిశోధనలకు ఈ వ్యవస్థ ఉపకరించనుంది. ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చితే ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రైవేటు రంగానికి లబ్ధి చేకూరనుంది. సూపర్ కంప్యూటర్ల సహాయంతో వాతావరణం, రక్షణ రంగాలు సహా సాధారణ కంప్యూటర్లతో ప్రయోజనం నెరవేరని చోట్ల పరిశోధనలు చేపట్టవచ్చు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ కంప్యూటర్లు ఏర్పాటు చేస్తారు. ఫలితంగా శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్లి పరిశోధనలు సాగించవచ్చు. రక్షణ సంబంధ అవసరాలు, గణన, జీవశాస్త్రం, ఖనిజాన్వేషణ, భూవిజ్ఞాన శాస్త్రాల అధ్యయనంలో సూపర్ కంప్యూటర్లు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రతిపాదిత సూపర్ కంప్యూటర్ల వేగం 1/2 పెటాఫ్లాప్ నుంచి 20 పెటాఫ్లాప్ వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరేసరికి వాటి వేగం 50 పెటాఫ్లాప్ల వరకు పెరుగుతుందని అంచనా. కంప్యూటర్ ప్రాసెసింగ్ వేగాన్ని పెటాఫ్లాప్తో కొలుస్తారు. పెటాఫ్లాప్ అంటే సెకనుకు 1000 లక్షల కోట్ల ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్లు.
అసలు సాధారణ కంప్యూటర్లకు సూపర్ కంప్యూటర్లకు మధ్య ఉన్న తేడాలేంటి? సూపర్ కంప్యూటర్ల వైపు ప్రపంచం ఎందుకు పరుగులు తీస్తోంది? వివరాల్లోకి వెళితే సాధారణ కంప్యూటర్ల కంటే వందల రేట్ల వేగంతో పనిచేసేవే సూపర్ కంప్యూటర్లు. 1960లో ప్రారంభమైన సూపర్ కంప్యూటర్లు తొలినాళ్లలో ఫుట్బాల్ మైదానంలో సగం స్థానం ఆక్రమించేవి. క్రమంగా వృద్ధి చెందిన సాంకేతికతతో పడక గది పరిమాణానికి చేరాయి. సూపర్ కంప్యూటర్లు వేల కోట్ల నుంచి లక్షల కోట్ల గణనలు చేయగలవు. సూపర్ కంప్యూటర్ గంట పనిచేస్తే 670 కోట్ల క్యాలిక్యులేటర్లు 320 ఏళ్ల పాటు నిరంతరాయంగా చేసిన పనితో సమానం. వాతావరణ పరిస్థితి అంచనాలోనూ సూపర్ కంప్యూటర్ల ఖచ్చితమైన సమాచారమే ఆధారం. అణ్వాయుధాల అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం సెకనుకు పెటాఫ్లాప్గా ఉన్న సూపర్ కంప్యూటర్ వేగం ఎక్సాఫ్లాప్కు పెంచేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎక్సాఫ్లాప్ అంటే సెకనుకు క్వింటిలియన్ ఆపరేషన్లు. ఒక ఎక్సాఫ్లాప్ కంప్యూటరు పెటాఫ్లాప్ కంటే 1000 రెట్లు వేగంగా పనిచేస్తోంది. సుమారు 5 కోట్ల ల్యాప్టాప్లు చేసే పనిని ఇది చేస్తోంది. ప్రగతి గమనంలోనే అనేక విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన సూపర్ కంప్యూటర్ల ప్రస్థానం భారత్లో ఎప్పుడు ప్రారంభమైంది అంటే మనం సూపర్ శక్తిగా ఆవిర్భవించడంలో ఏళ్ల శ్రమ దాగి ఉంది. సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు అగ్రరాజ్యాల నిరాకరణ, అభ్యంతరాలు దాటుకుని సూపర్ కంప్యూటర్ రంగంలో ప్రభావం చాటే దశకు చేరుకుంటున్నాం. దీనికి నాంది 1985లోనే పడింది. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో సూపర్ కంప్యూటర్ కోసం భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకోసం సాంకేతిక దిగ్గజంగా కొనసాగుతున్న అమెరికాను ఆశ్రయించింది. సూపర్ కంప్యూటర్ కొనుగోలు చేస్తామని రాజీవ్ గాంధీ స్వయంగా అమెరికా ప్రధానికే విజ్ఞప్తి చేశారు. అయినా అమెరికా ససేమిరా అంది. అణ్వాయుధాల సాగు చూపుతూ సూపర్ కంప్యూటర్ అమ్మలేమని తేల్చి చెప్పింది. 1987 వరకు అమెరికాను ఒప్పించేందుకు ప్రయత్నించినా ఎలాంటి సానుకూల నిర్ణయం వెలువడలేదు. అమెరికా తిరస్కరణతో మరో అగ్రరాజ్యం రష్యా సహకారం తీసుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా సూపర్ కంప్యూటర్ దిగుమతి చేసుకోవచ్చని భావించింది. అనుకున్నట్లుగానే ఇరు దేశాల మధ్య ఒప్పందమూ కుదిరింది. అయితే ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవడం, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంతో రష్యా సైతం ఒప్పందం నుంచి వైదొలిగింది. అనంతరం ప్రముఖ కంప్యూటర్ వ్యాపార సంస్థ ఐబిఎం మనకు సూపర్ కంప్యూటర్ సాంకేతికత అందించేందుకు సిద్ధపడినా అమెరికా అడ్డుపుల్ల వేసింది. సాంకేతిక భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణం చూపుతూ భారత్ను సూపర్ పవర్గా ఎదగనీయకుండా అడుగడుగున అవరోధాలు సృష్టించింది. అగ్రరాజ్యం ఆంక్షలు విధించిన, అవరోధాలు సృష్టించిన భారత్ పట్టు వీడలేదు. సూపర్ కంప్యూటర్ స్వయంగా తయారు చేసుకునేందుకు భారత శాస్త్రవేత్తలు సిద్ధపడ్డారు. వారి ప్రతిపాదనకు అనుగుణంగా 30 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. డాక్టర్ విజయ్ భట్కర్ నేతృత్వంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ సూపర్ కంప్యూటర్ రూపకల్పన చేపట్టింది. శాస్త్రవేత్తల అవిశ్రాంత శ్రమ, అంకుఠిత దీక్షతో 3 ఏళ్లలోనే భారత స్వప్నం సాకారమైంది. తొలి సూపర్ కంప్యూటర్ పరం 8000 దేశానికి పరిచయమైంది. తర్వాత సూపర్ కంప్యూటర్ల రంగంలో భారత ప్రస్థానం మరింత ముందుకు సాగింది. పరం 8600, పరం 9900, పరం 10000, పరం పద్మ, పరం యువ ఇలా దేశీయ సూపర్ కంప్యూటర్లే భారత అభివృద్ధికి కీలక పాత్ర పోషించాయి. పరం యువ 2 సూపర్ కంప్యూటర్ ప్రపంచంలో విద్యుత్ను సమర్థవంతంగా వినియోగించుకునే కంప్యూటర్గా గుర్తింపు సాధించింది. పరం సిరీస్ ప్రపంచంలో చౌకగా లభించే సూపర్ కంప్యూటర్లుగా చరిత్ర సృష్టించాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 2011లో సగా 220 సూపర్ కంప్యూటర్ రూపొందించింది. టాటా కన్సల్టెన్సీ అనుబంధ సంస్థ కంప్యూటేషనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఏకా సూపర్ కంప్యూటర్ తయారు చేస్తే ఆచార్య యుఆర్ రావు నేతృత్వంలో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో విక్రమ్ 100 సూపర్ కంప్యూటర్ పరిచయమైంది. వాతావరణానికి సంబంధించి కీలక సమాచారం అందించే భాస్కరను కేంద్రం ఇటీవలే జాతికి అంకితం చేసింది. ఆ ప్రయాణంలో ముందడుగే గరుడ ప్రాజెక్టు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 అత్యున్నత సూపర్ కంప్యూటర్లలో ఇప్పటి వరకు మన దేశానికి చెందినవి 11 మాత్రమే. మొదటి 100 కంప్యూటర్ల జాబితాలో అయితే మన దేశానికి చెందినవి 2. ఆసియా ఖండంలో
చైనా, జపాన్ తర్వాత 3వ స్థానంలో ఉన్న భారత్ ప్రపంచవ్యాప్తంగా 7వ స్థానంలో కొనసాగుతోంది. ఆ లోటు అధిగమించే లక్ష్యంతో శాస్త్రవేత్తలు ముందుకెళుతున్నారు. ప్రపంచానికే పెద్దన్నగా చలామణి అవుతున్న అమెరికా సూపర్ కంప్యూటర్ల రంగంలోనూ అగ్రరాజ్యంగా కొనసాగుతోంది. అన్ని అంశాల్లో అమెరికాకు సవాలు విసురుతున్న చైనా 2వ స్థానంలో నిలిచింది. వారి తియాన్హే 2 సూపర్ కంప్యూటర్ సెకనుకు 33.86 పెటాఫ్లాప్ వేగంతో అత్యంత వేగమైన సూపర్ కంప్యూటర్గా గుర్తింపు సాధించింది. అమెరికాకు చెందిన టైటాన్ ప్రపంచంలోనే శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లలో ద్వితీయ స్థానంలో ఉంది. అత్యుత్తమ 500 సూపర్ కంప్యూటర్లలో 264 అమెరికాలోనే ఉండగా 63 సూపర్ కంప్యూటర్లతో చైనా తర్వాతి స్థానంలో ఉంది. ఈ క్రమంలోనే సూపర్ కంప్యూటర్ల రంగంలో అమెరికా, చైనాల మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్ కంప్యూటర్ కిరీటాన్ని అందుకున్న చైనాను అధిగమించేందుకు అమెరికా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. 2025 కల్లా చైనా కంటే 30 రెట్ల వేగమైన సూపర్ కంప్యూటర్ రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెకనుకు క్వింటిలియన్ వేగంతో ఎక్సాఫ్లాప్ గణనలు చేసే కంప్యూటర్ రూపొందించాలని ప్రణాళికలు రచిస్తోంది. గరుడ ప్రాజెక్టు ప్రారంభమైతే భారత్ సూపర్ కంప్యూటర్ల రంగంలోనే కాక శాస్త్ర సాంకేతిక రంగంలోనూ మరింత పురోభివృద్ధి సాధిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆర్థికాభివృద్ధిలో అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్న భారత్ అన్ని రంగాల్లోనూ అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని మనమూ కోరుకుందాం. గురి తప్పని అగ్ని, శ్రేణి ఏదైనా లక్ష్యాన్ని ఛేదించాల్సిందే. మళ్లీ మళ్లీ ఆ విషయాన్నే రుజువు చేస్తూ అగ్ని 4 విజయబావుట ఎగురవేసింది. అబ్దుల్ కలాం పేరు మీద ఉన్న ద్వీపం నుంచి రయ్యిన నింగిలోకి ఎగసి లక్ష్యాన్ని తునాతునకలు చేస్తూ క్షిపణి పితామహుడు నివాళి అర్పించింది. 1989లో మొదలైన అగ్ని హవా భారత్ను క్షిపణి శక్తిగా మలచింది. ఖండాంతర ఖ్యాతిని అందించింది. ఇరుగు పొరుగులే కాదు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాలు కూడా భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికత అందిపుచ్చుకుంటూ సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటూ శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి అగ్ని క్షిపణులు. 700 కిలోమీటర్ల లక్ష్యాలతో మొదలై 7000 కిలోమీటర్లు దాటి సప్త సముద్రాల ఆవల ఉన్న లక్ష్యాల్ని సైతం అవలీలగా ఛేదిస్తూ ప్రపంచ యవనికపై భారత్ పట్ల అగ్రదేశాలకున్న దృక్పథం పూర్తిగా మార్చేశాయి. ఇప్పటి వరకు ఉన్న క్షిపణులు ఇచ్చిన విజయోత్సాహంతో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మరింత ఘనమైన లక్ష్యంతో అగ్ని 6 తయారీకి శ్రీకారం చుట్టింది. రెండున్నర దశాబ్దాల పైబడి క్షిపణి రంగంలో దూసుకుపోతున్న భారత్ ఎన్నో అణ్వస్త్ర క్షిపణులు తయారు చేసింది. వీటిలో అగ్ని తరహా క్షిపణులు మరింత ప్రత్యేకం. అగ్ని శ్రేణిలో వచ్చిన ఏ క్షిపణి కూడా ఇంతవరకు లక్ష్య ఛేదనలో వెన్నుచూపకపోవడం వీటి ప్రత్యేకత. దేశ సమీకృత క్షిపణి కార్యక్రమంలో భాగంగా శత్రు భయంకరులుగా అభివృద్ధి చేస్తున్న వాటి సిరీస్లో రక్షణ పరిశోధన సంస్థ మరో కీలక ఘట్టాన్ని అధిగమించింది. ఒడిశా తీరంలో అబ్దుల్ కలాం దీవి నుంచి ప్రయోగాత్మకంగా ఎక్కుపెట్టిన అణ్వస్త్ర సహిత క్షిపణి అగ్ని 4 గురి తప్పకుండా లక్ష్యాన్ని చేరింది. 4000 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణి పూర్తి దేశీయంగా తయారైంది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులభంగా రవాణా చేయగల అగ్ని 4 పొడవు 20 మీటర్లు, బరువు 17 టన్నులు. అగ్ని 4లో మరెన్నో ప్రత్యేకతలు. భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలంపై లక్ష్యాలు ఛేదించగల ఈ క్షిపణిలో పూర్తి ఆధునిక సాంకేతికత పొందుపరిచారు. ప్రయాణ మార్గంలో అవరోధాలు ఎదురైనా సరిచేసుకోగల స్వీయ నియంత్రణ సాంకేతికత ఉంది. 5వ తరం కంప్యూటర్ పరిజ్ఞానం కూడా సొంతం. రింగ్స్ నావిగేషన్ వ్యవస్థతో పాటు మైక్రో నావిగేషన్ వ్యవస్థ కూడా క్షిపణిలో పొందుపరిచారు. క్షిపణి బయట 4000 డిగ్రీల వేడి తట్టుకునేలా రూపొందించిన వ్యవస్థ లోపల భాగంలో 50 డిగ్రీలకు మించి వేడి పెరగకుండా చూసుకుంటుంది. 2014 నుంచి సైన్యం అమ్ముల పొదిలో చేరిన ఈ
ఖండాంతర క్షిపణిని ఇప్పటి వరకు 5 సార్లు పరీక్షించగా ప్రతిసారి విజయవంతమైంది. మొట్టమొదటిసారి 2011లో, తర్వాత 2012, 14లో జరిగాయి. 0, 1, 2, 3, 4, 7, 8, plus 10, 9, 10, plus 10. దేశీయ ఆయుధ అమ్ముల పొదిని బలోపేతం చేసిన అగ్ని 5 ఖండాంతర క్షిపణి ఇప్పటికే ఈ తరహా పరీక్షలు పూర్తి చేసుకుంటోంది. 2012లో ప్రారంభమైన ప్రయోగాత్మక పరీక్షల్లో విజయం సాధిస్తూ 2014 నుంచి వ్యూహాత్మక దళాలకు అందుబాటులోకి వచ్చింది. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఒడిశాలోని అదే వీలర్ ఐలాండ్ నుంచి నింగికేగిన అగ్ని 5 నిర్దేశిత లక్ష్యాన్ని తునాతునకలు చేసింది. 5,000 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలోని లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. భారత్ తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిగా గుర్తింపు పొందిన అగ్ని 5 పొడవు 17 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు, దాదాపు 50 టన్నుల బరువు కలిగి టన్ను బరువున్న పేలుడు పదార్థాలను అవలీలగా మోసుకెళ్తుంది. ఘన ఇంధనంతో పనిచేసే అగ్ని 5లో సాంకేతిక సమస్యల అవకాశం చాలా తక్కువ. ఫలితంగానే క్షిపణి పరీక్షల్లో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచింది. ఖండాంతర క్షిపణులను కలిగిన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనాల సరసన భారత్ కూడా చేరింది. 2, 1, now, 1, 2, దేశ ఆయుధ సామర్థ్యాన్ని ఇనుమడింపజేసిన అగ్ని 5లో ఎన్నో ప్రత్యేకతలు. అత్యాధునిక ఆటోలాంచ్ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలం మీదకు అణ్వస్త్ర ఆయుధాలను మోసుకెళ్తూ లక్ష్యాన్ని మట్టుబెడుతుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని 5లో DRDO శాస్త్రవేత్తలు నావిగేషన్, గైడెన్స్, వారిడ్ ఇంజన్ ని అమర్చారు. రింగ్ లేజర్ నావిగేషన్ వ్యవస్థ, మైక్రో నావిగేషన్ వ్యవస్థల ద్వారా అగ్ని 5 నిర్దేశించిన లక్ష్యాల్ని ఖచ్చితంగా గుర్తిస్తుంది. అంతేకాక క్షిపణిలోని సాంకేతిక లోపాలు గుర్తించే ఆధునిక సాఫ్ట్వేర్తో హైస్పీడ్ అండ్ బోర్డ్ కంప్యూటర్ను అగ్ని 5లో అమర్చారు. ఫలితంగా ఎలాంటి లోపాలు లేకుండా ఈ క్షిపణి లక్ష్యాన్ని ఛేదించగలుగుతోంది. ఆత్మరక్షణకు తప్ప ఆయుధం వాడమని పదే పదే పునరుద్ఘాటించే భారత నాయకత్వం చేపట్టిన ఈ క్షిపణి కార్యక్రమానికి ఎంతో నేపథ్యముంది. సమకాలీన ప్రపంచంలో ప్రపంచ దేశాల వ్యూహాలు మారుతున్న వేళ ప్రతి దేశం కొత్త రకం క్షిపణులు తయారు చేస్తోంది. కేవలం క్షిపణి సంపత్తితోనే శత్రు దేశాలను కట్టడి చేస్తున్నాయి. భారత్కు పక్కలో బళ్లెంలా తయారైన పాకిస్తాన్, చైనా నానాటికి క్షిపణి సంపత్తి పెంచుకుంటున్న తరుణంలో భారత్ తొలిసారి 1989లో అగ్ని 1 క్షిపణి తయారు చేసి విజయవంతంగా ప్రయోగించింది. తదనంతర కాలంలో సుదూర తీరాల్లో ఉన్న దేశాలు కూడా శత్రువులై కత్తులు దూసుకోవడం పరిపాటిగా మారింది. ఈ తరుణంలో ఎన్నో దేశాలు ఖండాంతర క్షిపణుల తయారీపై దృష్టి సారించాయి. అలాంటి సమయంలో అబ్దుల్ కలాం నాయకత్వంలో మన క్షిపణి కార్యక్రమం కొత్త రెక్కలు తొడుక్కుంది. బలవంతుడు మరో బలవంతుడిని గౌరవిస్తాడన్న లోకోక్తి మేరకు సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం పట్టాలపైకొచ్చింది. ఒరవడిలో అగ్ని 1, 2, 3, 4, 5 క్షిపణులు తయారు చేసి శత్రు దేశాలకు ధీటుగా అణ్వస్త్ర క్షిపణి సహిత దేశాల జాబితాలో చేరింది భారత్. now, 1, 2, 3, 1989లో చాందీపూర్లో అగ్ని 1ని తొలిసారిగా పరీక్షించారు. తర్వాత అగ్ని ప్రాధాన్యం గుర్తించిన DRDO వాటిని సమీకృత వ్యవస్థ నుంచి తప్పించి ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం ప్రారంభించింది. అణ్వాయుధాలు సైతం మోసుకెళ్లే లక్ష్యంతో అగ్ని క్షిపణుల నిర్మాణంపై DRDO శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. స్వదేశీ విదేశీ పరిజ్ఞానాన్ని మిళితం చేస్తూ ఎప్పటికప్పుడు క్షిపణి సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ఆ క్రమంలోనే 700 కిలోమీటర్ల నుంచి 5,000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 క్షిపణులను DRDO శాస్త్రవేత్తలు రూపొందించి విజయవంతంగా పరీక్షించారు.
ముఖ్యంగా 1990లో భారత్కు చుట్టూ ఉన్న శత్రుముఖల దుందుడుకు చర్యల వల్ల రక్షణ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. డ్రాగన్లు అణ్వస్త్ర క్షిపణులు తయారు చేయడమే కాక పాక్ ను ప్రోత్సహించడం, ఉత్తర కొరియాతో పాక్ చేతులు కలపడం, 1998లో హద్దులు దాటి భారతీయ ప్రధాన నగరాలు లక్ష్యంగా జౌరీ క్షిపణి పరీక్షించడం వంటి అనేక చర్యల వల్ల భారత్ కూడా సుదూర లక్ష్యాలు చేరుకోగల అణ్వాయుధ క్షిపణులు కూడగట్టుకోవాల్సొచ్చింది. ఈ పరిస్థితుల్లోనే అగ్ని-2కి ఊపిరి పోశారు మన రక్షణ శాస్త్రవేత్తలు. ఆ క్షిపణి తొలి పరీక్ష 1999లో విజయవంతంగా జరిగింది. అగ్ని-2 సఫలమయ్యాక మార్పులు చేసిన అగ్ని-1ని 700 కిలోమీటర్ల లక్ష్యం ఛేదించేలా తీర్చిదిద్ది 2002 జనవరిలో విజయవంతంగా పరీక్షించారు. 12 టన్నుల బరువు ఉండి 15 మీటర్ల పొడవైన అగ్ని-1 700 నుంచి 1250 కిలోమీటర్ల పరిధిలో ఉండే శత్రు దేశాల్లోని లక్ష్యం ఛేదించగల మధ్యస్థ క్షిపణి. 2012, 2014లోనూ అభివృద్ధి చేసిన మార్పులకు అనుగుణంగా మళ్లీ పరీక్షించి చూశారు. 2014లో చేసిన పరీక్షతో కటిక చీకట్లో గురి తప్పకుండా లక్ష్యం ఛేదించి శత్రువుల గుండెల్లో గుబులు రేపింది అగ్ని-1 క్షిపణి. పదహారు టన్నుల బరువుండే అగ్ని-2 పొడవు 21 మీటర్లు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోడ్డు లేదా రైలు మార్గంలో చేరవేయవచ్చు. 2000 నుంచి 3500 కిలోమీటర్ల పరిధిలో ఉండే లక్ష్యాలను ఛేదించగలదు. 1999 నుంచి అది భారత సైన్యం అమ్ములపొదిలోకి చేరింది. ఒక్కో క్షిపణి తయారీకి 25 నుంచి 35 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. 1000 కిలోల పేలోడ్తో సెకనుకి దాదాపు 4 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అగ్నిశ్రేణిలో వచ్చి భారత్ అస్త్రాల్లో చేరిన మరో అణ్వస్త్ర క్షిపణి అగ్ని-3. 2001లో ఈ క్షిపణి తయారీ మొదలవగా 2006 జూలై 9న తొలి పరీక్ష జరిగింది. కానీ ఆ ప్రయత్నంలో విజయం సాధించలేకపోయింది. రెండో దశలో రాకెట్ నుంచి విడవడాల్సిన వార్హెడ్ లక్ష్యానికి కొద్ది దూరంలో నేలవాలింది. తర్వాత 2007, 2008లో విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. 1500 కిలోల పేలోడ్తో సెకనుకి 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 3000 నుంచి 5000 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలు ఛేదించగలదు. అగ్ని-3 శ్రేణిలో ఒక్కో క్షిపణి తయారీకి 25 నుంచి 35 కోట్ల రూపాయల ఖర్చవుతుంది. 22 టన్నుల బరువుండే ఈ క్షిపణి పొడవు 17 మీటర్లు. ప్రపంచ క్షిపణుల్లో అగ్ని-3 ఎంతో ఖచ్చితత్వంగా పనిచేసే క్షిపణుల్లో అగ్రగామి. అగ్ని-3లో 3 దశలుంటాయి. తొలి దశలో క్షిపణి బరువు 32 టన్నులుండగా పొడవు 7.7 మీటర్లు. రెండో దశలో 10 టన్నుల బరువుతో 3.3 మీటర్ల పొడవు ఉండేది. అప్పట్లో 2490 కిలోల పేలోడ్తో 4500 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలు ఛేదించేది. తర్వాత మరింతగా అభివృద్ధి చేశారు. అగ్ని-5 వచ్చేసరికి ప్రపంచ దేశాల్లో భారత్ పట్ల ఉన్న ఆలోచనే పూర్తిగా మారిపోయింది. భారత్ వ్యూహాత్మక క్షిపణులు తానే తయారు చేసుకోగలదని యావత్ ప్రపంచానికి ఘనంగా చాటిన ఖండాంతర క్షిపణి ఇది. ఒక్కో క్షిపణి తయారీకి 50 కోట్ల రూపాయల ఖర్చవుతుంది. అగ్ని-5 విజయమిచ్చిన ఉత్సాహంతో భారత్ మరో సుదీర్ఘ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-6 తయారీకి శ్రీకారం చుట్టింది. 55 నుంచి 70 టన్నుల బరువు ఉండే ఈ క్షిపణి పొడవు 20 నుంచి 40 మీటర్ల మధ్య ఉంటుంది. 3 టన్నుల పేలోడ్ మోయగలిగి 8000 నుంచి 12000 కిలోమీటర్ల లోపు లక్ష్యాలు ఛేదించేందుకు వీలుగా ఈ క్షిపణిని రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు తయారు చేసిన అగ్ని క్షిపణులన్నీ ఒకే అణ్వాయుధం తీసుకెళ్లగలవు. అగ్ని-6ని అలా కాక బహుళ అణ్వాస్త్రాయుధాలు మోసుకెళ్లేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ క్షిపణికి 4 నుంచి 6 వార్హెడ్లు ఉండొచ్చని తెలుస్తోంది. అలానే సముద్రం నుంచి కూడా క్షిపణి ప్రయోగించే అవకాశాలపై పరీక్షల్లోనూ వేగం పెంచారు. అందుకోసం ఇప్పటికే K-15 అణ్వస్త్ర క్షిపణులను పరీక్షిస్తున్నట్లు సమాచారం. క్షిపణుల విషయంలో ప్రయోగించడం కంటే శత్రుదేశాలు సంధించిన వాటిని నిర్వీర్యం చేయడమే కష్టం. కొన్నాళ్ల క్రితం వరకు భారత్ దగ్గర ఈ తరహా సాంకేతికత లేదు. కేవలం అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాల దగ్గర మాత్రమే ఉండేది.
భారత్ ఇప్పుడు ఈ తరహా సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా శత్రు దేశాలపై సులువుగా దాడి చేయడమే కాదు, శత్రు దేశాల అణ్వస్త్రాలను సైతం భారత్ గడ్డపై పడకుండా శక్తిమంతంగా ఎదుర్కోగలదు.